దేవుని యొక్క దాసులు సహోదరులు లీలలు గారు మా మధ్యకు వచ్చారు. ఆయన వర్తమానాన్ని అందిస్తారు. ఐదవ కీర్తన 3వ వచనము కలిసి చదువు. 95వ కీర్తన 3వ వచనం. కీర్తన 3వ వచనం చదవగలిగిన వాళ్ళు దగ్గరగా స్పష్టంగా చదువు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ ఇంకోసారి చదువుదాం. యెహోవా మహాదేవుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి మంచి నామమున, మధురమైన నామమున, మహాత్మ్యము గల నామమున, మనోహరమైన నామమున, మహిమ గల నామమున యెహోవా ఈ ప్రార్థన రావడంలో ఈ 11వ మాసం ఆఖరి ప్రభు దినాన సజీవుడైన దేవుని ఆరాధించినట్లు మా గొంతులో మీరు ఊపిరించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసి జీవనాథుని ఆరాధించే అవకాశం అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. పాపంలో పడి పాపల వైపు పరుగులు తీస్తున్నప్పుడు మమ్మల్ని ప్రేమించి దైవ మానవుడుగా ఈ భూమికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. మా పాపములన్నింటినీ శిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. మా పాపపు శిక్షను మీరు కొట్టివేసినందుకు స్తోత్రాలు. ఇప్పుడు మమ్మను క్షమించి పరిశుద్ధపరిచి రక్షణ చేత అలంకరించి నూతన వస్త్రము ధరింపచేసి స్వస్థ చిత్తులుగా చేసి మీ పాదం దగ్గర కూర్చుని మీ రక్షణను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు ఇచ్చిన అవకాశం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో పనులు బాధ్యతలు ఉన్న కొంతమంది సామాన్యమైన ప్రజలు మిమ్మల్ని ఆరాధికులుగా మీ ద్వారా ఆకర్షించబడి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామం మహిమపరచబడినందుకు స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి అవసరమైన కొన్ని మాటలు నీ వాక్యం నుండి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంకెవరైనా ఆలస్యంటే అధికమైన ఆలస్యం కలగకుండా వారపెంచి వారిని తోడుకొని రండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచండి. మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీనులు కావాలని కోరుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనలో దేవుని హృదయానుసారైన దావీదు మనమందరము దేవుని ఆరాధించే కొరకై ఆహ్వానించబడాలని జ్ఞాపకం చేస్తూ ఆ ఆహ్వానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే మొదటి వచనంలో రండి, 7వ వచనంలో రండి అనే సునాద ధ్వని వినిపిస్తుంది. ఎక్కడికి రావాలంట? ఏం చేయటానికి రావాలంట? ఏమి స్వీకరించడానికి రావాలంట? ఏం పొందటానికి రావాలంట అనే ప్రశ్నలకు వాక్యం మనకి ఇచ్చే జవాబు ఏంటంటే స్వీకరించిన దానికి స్పందించి ఆరాధించే కొరకే రావాలని కోరబడుతున్నాను.
అందుకే రండి, నమస్కారం చేసి సాగిలపడు. ఇప్పుడు పొందిన దాని కొరకై దేవుడిని ఆరాధించుట, స్వీకరించిన దాని కొరకై దేవుడికి నమస్కారం చేయొచ్చు. ఇలాంటి భాగ్యము దావీదు అనుభవిస్తూ ఆ భాగ్యంలోనికి మనము కూడా రావాలని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. సాగిలపడి ఆరాధించి నమస్కరించి ఉత్సాహధ్వని చేసి సంతోషగానం చేసి గొప్ప దేవుడు మనకు దొరికాడు అని జ్ఞాపకం చేయబడింది. అందుకే 3వ వచనంలో ఆ దేవుడి గురించిన మాట మనం చూడవచ్చు. యెహోవా మహాదేవుడు. ఆరాధనకు మనం వెళ్ళటానికి మునుపు మహాదేవుడు మనకు దొరికాడు. కనుక ఆ దేవుని ఎదుట మనం ఎలాంటి వాడు? మహాపాపుల, మహా చెడిపోయిన వారు, మహా ఘోరమైన వారు, మహా అతిక్రమంలో అపరాధములు చేసిన వారు. ఇలాంటి మనకు మహాదేవుడు దొరికాడు. దొరికి ఏం చేశాడు మరి? ఆయన చేసిన 5 మహా విషయాలను మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది మనకి పరిచయమైన మాట 145వ కీర్తన. నూట 7వ వచనం. 145వ కీర్తన 7వ వచనం. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసేదారు. మొదటి మహాయుక్తి మహాదయాళత్వము. కనుక దేవుడు దయాళుడు మాత్రమే కాదు, మహాదయాళుడు. ఆయన మహాదయాళుడు. దయాళుడు అంటే రాయబడింది మంచివాడు. 136వ కీర్తనలో చెప్పబడింది యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యములను. మనకి దయాళుడు అంటే తెలుగు పదం అర్థం కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ ఏం రాసినారంటే మంచివాడు అని రాసిన. ద లార్డ్ ఈజ్ గుడ్. కనుక దేవుడు దయా, కనికరం, జాలి గలవాడు. ఎంత కలిగిన వాడంటే మహాదయాళుడు. అంటే ఆయన మంచితనానికి హద్దు, పరిమితి, పొలిమేర లేదు. ఆయన మంచితనము మానవ ఊహకు, జ్ఞానమునకు మించింది. అందుకే ఆయన నీతిని గురించిన ప్రస్తావన రాసినప్పుడు నీతి దేవుని పర్వతంతో సమానం రాసి, ఆకాశం నంచుచున్నది రాసి, తూర్పు పడమలకు ఎంత దూరం ఉందో అంతకంటే అధికమైన దూరము అని బైబిల్లో రాయబడవచ్చు. కనుక దేవుడు మంచితనం ఏం చేసిందంటే మన చెడు తరాన్ని తీసివేయడానికి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి. ఇంకా బైబిల్లో రాయబడిన దేవుడు అందరికీ మంచివాడు. ఆయన అందరికీ ప్రభు. మామూలు మనం ఎలా ఉంటామంటే మనుషులు తెలుసు కదా, 3 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే మంచోడికి మంచోడు. కొంతమంది పల్లెటూరులో కూడా చెప్తుంటాను, నేనంటే ఏమనుకున్నా, నేను మంచోడికి మంచోడు. రెండవ రకం ఏంటంటే మంచోడికి కూడా చెడ్డోడు. మూడవ రకం ఏంటంటే చెడ్డోడికి మంచోడు, లేకపోతే మంచికైనా చెడుకైనా మంచి. ఆయన పేరు దేవుడు. మనం ఎంత పాపం చేసినా, ఎంత అపరాధం చేసినా, ఎంత దేవుడికి దూరమైనా, ఎంత దేవుని అడుగుజాడలకు వేరైనా ఆయన మంచివాడిగా ఉండి మన పాపములన్నీ భరించడానికి మానవుడిగా ఈ భూమికి దిగి వచ్చాడు. దేవుని యొక్క మహా అద్భుతాలు అద్భుతం అది.
గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మానవుడు కాదు. ఇది ఎవరు ఎన్నడూ ఊహించలేరు. మన మనుషులు పశువులు కావాలంటే ఇష్టపడతామా? పక్షులు కావాలంటే ఇష్టపడతామా? కొంతమంది క్రైస్తవేతలు చెప్తుంటారు కదా, రెండవ జన్మలో నువ్వేం కావాలనుకుంటావు. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పవచ్చు. కప్ప, పాము, కాకు, గాడిద, నక్క అలా కావాలి. నేను తిరిగి మనిషి ఇదే తల్లిదండ్రులు ఇదే ఊళ్ళో పుట్టాలనుకున్నాను చాలా. ఇంకా నేను గొప్ప మనిషిగా పుట్టాలనుకుంటా, జ్ఞానిగా పుట్టాలనుకుంటా, లేదా రాజకీయ నాయకుడిగా మంచి ఉద్యోగంగా మనం పుట్టాలనుకుంటా. మన స్థానంకి ఉంటే అధికమైన స్థానం మనం రావాలనుకుంటాం, కానీ మన స్థానం కంటే తక్కువ కావాలని మనం కోరుకోవాలి. కానీ దేవుడు ఆయన మహాగరుడైంది, ఆకాశ మహాకాశంలో పట్టసాలని వాడైంది, పరలోకంలో ఉంది. దేవుని మహిమ మూర్తిమంతమై ఉండి ఏం కావాలనుకున్నాడు? మనుష్యుడు కావాలి. ఎవరి కొరకు? ఆయన రూపంలో చేయబడిన మనుషులమైన మన కొరకు. ఎందుకొరకు? మనుషుడు పాపం చేసి నరకంలోకి ప్రవేశిస్తున్నాడు. అందుకే మనుష్యుడే ఆ పాపము నుండి రక్షించడానికి సమర్థుడు. మరి ఆ మనుషుడు ఎలాంటి వాడే ఉండాలా? మళ్ళా పాపము కలిగిన మనుషుడు కాదు, మళ్ళా పొరపాటు చేసిన మనుషుడు కాదు, దేవ మనుష్యుడై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అదే సమయంలో మానవుడిగా భూమి మీద దిగి వచ్చి పాపం లేనివాడిగా జన్మించినాడు, పాపం లేనివాడిగా జీవించినాడు. పాపము చేయబడటానికి శిలువ మీదకి వెళ్ళి మనందరి పాపాలు భరించి తల మీద బతికించే మొక్క మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడటం ద్వారా మనందరికీ ఉచితముగా దేవుని పుణ్య దాన పరియాగమును బట్టి రక్షణ ఇచ్చారు. ఎందుకంటే మనుషుడు ఎవరుంటారు? చెడ్డోడు కొరకు చెడ్డగా ఉంటాం, కానీ చెడ్డోళ్ళు కొరకు కూడా మంచిగా ఉండేది ఎవరుంటారు? దేవుడు తప్ప. అందుకని ఆయన మహాదయాడు. ఆయన మంచితనానికి పరిమితి లేదు. ఆ మంచితనమే మన పక్షమున శిలువలో రుజువు చేసినాడు. ఆ కారణం చేత ఇప్పుడు ఆ మంచి దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చినాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. ఎదురు నమస్కారం చేయాలా? ఆయన మహాదేవుడు. ఏం మహాపనం చేశాడు? మొదటిది మహాదయాళత్వాన్ని మన పక్షమున ఆయన చూపించి మన కొరకే శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇది గొప్ప రక్షణ. రెండవది 22వ కీర్తన 25వ వచనం. 22వ కీర్తన 25వ వచనం. Psalm 22:25. మహా సమాజములో నిన్ను గురించి నేను కీర్తన పాడదను, ఆయన భయభక్తులు గలవారి ఈ మహాదేవుడు చేసిన రెండవ పని ఏంటంటే మహా సమాజంలోని తెచ్చిన, అంటే సంఘంలోని తీసుకొని వచ్చిన. మనం సామాన్యమైన వాళ్ళమైనా, కింద కూర్చున్న వాళ్ళమైనా, అంతేలిగా అంత జ్ఞానం, అంత చదువు, అంత ధనవంతము, అంత పేరెంటిక కలిగిన వారని కాకపోయినా ఆయన మహాదేవుడు కనుక ఆయన నామాన చేరి వచ్చే సమాజం, సంఘం ఎలాంటిది? మహాసమాజం. అందుకని బైబిల్లో రాయబడిన మత్తయి 18లో ఎక్కడ 2-3 నా నామమున చేరి వస్తురు అక్కడ నేను వారి మధ్య ఉండేదను, నివసించేదను. కానీ 2-3 సామాన్యమైన వారైన యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా మనం చేరి వచ్చినప్పుడు ఆయన మన దగ్గర ఉంటానని వాగ్దానం చేశారు. మనం సంఘముగా ఆయన ఆరాధించడానికి చేరి వచ్చినప్పుడు
ఆయన మా మధ్యలో ఉన్నాడు అనేది మన గొప్ప నిరీక్షణ. ఆయన మనం రక్షించి అలాగే దారిని వదిలేదు, తన ఇంటిలోనికి తెచ్చినాడు. దాన్ని లూకాసు వార్తలో చెప్పబడింది, పూటకోళ్ళ వారి ఇల్లు. కానీ ఇది దేవుని ఇల్లు, దేవుని సంఘము, దేవుని సమాజము, దేవుని ప్రజలు చేరి వచ్చి ఆయన ఆరాధించే స్థలంలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. అందుకే పరమగీతం 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడింది, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను. ఎవరు తోడుకొని పోయినారంట? మందిరానికి ఎవరు తోడుకొని వచ్చినారు? మనం చెప్తుంటాం, మా ఆయన తోడుకొని వచ్చినాడు, మా ఆవిడ తోడుకొని వచ్చింది, మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఊరు పాస్టర్ గారు ఇలా తోడుకొని వచ్చినారు అని అనుకుంటాం. కానీ పరమగీతంలో చెప్పబడిన మాట, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయి. కనుక భౌతికంగా మన బంధువులు ఇరువురు వారు మనకు తోడుకొని వచ్చినా అంతర్లీనంగా దేవుడే వారి ద్వారా మనల్ని తోడుకొని వచ్చిన. ఇంతకుముందు ఎక్కడో తోడుకొని పోబడ్డాం అంటే పోకూడని స్థలాలు, సినిమా థియేటర్లో లేకపోతే ఇంకేదేదో స్థలాలకు అక్కడ తోడుకొని పోయినా మనవాళ్ళంటున్నాను. ఇప్పుడు దారి మారింది, దిశ మారింది, ఆలోచన సరళి మారింది, వైఖరి మారింది, దృక్పథం మారింది, స్థలం మారింది, ప్రజలు మారారు. ఇంతకు ముందు సాధారణ ఎక్కడ నివాసం చేసేవాడు అక్కడికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము? దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో అక్కడికి వచ్చినాం. ఎంత మార్పు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సాధ్యమైంది. అందుకే మహాసమాజంలో ఏం చేస్తున్నాం? మరి దేవుడిని ఆరాధించడానికి చేరవస్తాం, దేవుని స్తుతించడానికి. అందుకే కీర్తనలో చెప్పండి కదా, ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రుల మీద నీవు ఆశీనుడవైనా. ఇక్కడికి వచ్చి దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? మరి దేవుని స్తుతిస్తున్నారు, గాని ప్రతిగానాలు చేస్తున్నారు. దేవుని మందిరం రావడం ఎప్పుడూ అదే ఉంటుంది. అందుకని మీరు గమనించినారు కదా, యెషయా 6వ అధ్యాయంలో అక్కడ ఒక దేవాలయం ఉంది. ఉజ్జయ వాడించిన తర్వాత అత్యున్నతమైన సింహాసనంలో ఆయన ఆసీనుడైనట్టు నేను చూచితిని. చొక్కాయి దేవాలయము కప్పెను అంటే అక్కడ ఏముందని అర్థము? దేవాలయం ఉందని అర్థం. మళ్ళీ దేవాలయంలో ఏం చేస్తున్నారు? మన మాత్రం అటు ఇటు ఉన్నారా? కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తారు. కనుక దేవాలయంలో ప్రాథమికమైన పరిచర్య దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట, దేవుని గణపరచుట. అని ఇక్కడ కూడా ప్రాథమికంగా దేవుని ప్రజలుగా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఆరాధిస్తూ అతి ఆరాధికుడు కావాలని ఆయన కోరుతున్నాడు. అలాంటి వారికి ఆయన ప్రాణం పెట్టడానికి భూమికి దిగి వచ్చి, కానీ ప్రభా ఏకాకిగా దేశ దింబరున ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా రక్షణ లేకుండా తిరుగుతున్న నన్ను మమ్మలను మీరు మహాసమాజంలోని తోడుకొనొచ్చు. ఇది ఒక చిన్న సంఘమే అంటే మీరు సామాన్యమైంది. ఇంకా కొన్ని అన్ని ఇలాంటి సామాన్యమైన చుట్టుపక్కల ఉండొచ్చు. కానీ ప్రపంచం అందంతటా ఇది నా భక్తులు ఆయన సన్నిధిలో చేరి ఆరాధిస్తున్నారు. వారందరిలో మనం భాగం. అందుకనే ప్రకటనలో చెప్పబడింది, ఎవడతో లెక్కింప సఖ్యము కానీ గొప్ప సమూహం. The greatest family in the world is the family of Jesus Christ. ఈ ప్రపంచంలో గొప్ప కుటుంబం ఏంటంటే యేసు ప్రభు యొక్క కుటుంబం. అదే దేవుని యొక్క సంఘం. దాంట్లోకి దేవుడు మనల్ని తోడుకొని వచ్చిన అది ఆయన యొక్క ఉచిత కృపే. లేకపోతే దేవుడు మనం తోడుకొని రాకుండా వచ్చే ఎవడో సాతాను తోడుకొని వెళ్ళాడు. మీకు తెలుసు కదా, సుమేరు 30వ అధ్యాయంలో దావీదు ఆయన మనుషులు దాదాపు 400 మంది దాకా సిగ్లెక్లో కాపురం నుండి వారి పనులు చేసుకుంటున్నప్పుడు అమాలేకీయులు వచ్చి దండెత్తి దావీదు యొక్క కుటుంబాన్ని, భార్యలు, పిల్లలు, ఆయన అనుచరులు, వాళ్ళ పిల్లలు, భార్య వాళ్ళందరినీ చెరపట్టుకుని అక్కడున్న వాళ్ళ స్థలాలన్నీ కాల్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు చూసాడు. ఆ దృశ్యమంతా కవికాకరంగా కనిపించింది. ఆయన మనసులో నెమ్మది లేదు, ఏడవడానికి కొనుక్కున్నాడు, ఏడ్చడానికి శక్తి లేదని దగ్గరికి ఏడ్చినాడు. అప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన రాళ్ళతో కొట్టాలనుకున్నారు. కానీ దేవుడికి అన్ని ఇచ్చినాడు, ఆయనకి ధైర్యం ఇచ్చినాడు.
ఇప్పుడు శత్రువు ఎక్కడైతే సిగ్లకు వచ్చి దాడి చేసి పట్టుకొని పోయినాడో తిరిగి వారిని వెంబడించి ఆయన భార్యను పిల్లలు తెచ్చుకోవాలా, ఆయనతో పాటు దావీదు యొక్క పరివారాన్ని కూడా తీసుకోవాలని దావీదు బయలుదేరిపోతా ఉంటే పొలంలో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. అమాలేకీయునికి వాడు పని చేసిన యవనస్తులే. ఇప్పుడు దావీదు యొక్క మనుషులు ఆ పిల్లవాడితో మాట్లాడారు, నువ్వు ఎవరు వాడు, ఎక్కడి నుండి వచ్చినావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు సంగతి ఏంటంటే అలాగే సాతాను మనల్ని ఏం చేశాడంటే వాడుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. దావీదు అలాంటి ఒక్కరి దగ్గరికి అడుగులో పడి ఉన్న వారి యొద్దకు వచ్చి పలకరించినట్లు పరలోకపు దావీదైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాతాను మనల్ని వాడుకొని వదిలేసి పడేసి పోయినప్పుడు నేను కాయిలా పడిగా చూడండి. మొదటి సమయంలో 30వ అధ్యాయం, చాప్టర్ 30. సమయంలో మొదటి గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చిందని వాడు అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకుడైన ఒకరికి దాసునైతిని. 3 దినముల కిందట నేను కాయలపడగా నా యజమానుడు నన్ను విడిచిపోయాను. ఏం చేశాడు యజమానుడు? ఇప్పుడైతే మన యజమాని ఏం చేస్తున్నాడు? తోడుకొని వస్తున్నాడు. విడిచిపోయే యజమానుడు అన్నాడు, తోడుకొని వచ్చే యజమానుడు. ఎవరు విడిచిపోయిన యజమానుడు? వాడుకున్న యజమానుడు. యుద్ధానికి అవసరం ఈ అవనస్తులని తీసుకుని వచ్చినాడు. తర్వాత కాయిలా పడ్డాడు. అంటే సిక్నెస్, ఏదో రోగం వచ్చిందేమో తెలియదు, జ్వరం వచ్చిందా, మరి కరోనానో మనకేమో తెలియదు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చినారంటే ఇక్కడ రాయబడింది. ఎవరు వచ్చినారు? ఎవరు? మీరు ఊహిస్తారా ఒక సైనికుల దగ్గరికి దాడి లాంటి గొప్ప వ్యక్తి వస్తారని? దారి కూడా పడిపోయిన వ్యక్తి దగ్గరికి, ఒక యవనస్తుల దగ్గరికి. దావీదంటే ఏంటి సందర్భం? మన్మాద మనుషుల దావీదు దేవుని హృదయానుసారుడు, ఇశ్రాయేలు మొదటి గాయకుడు, సమూయేలు ద్వారా అభిషేకించబడినవాడు, గొలియాతును వడిసెలతో చంపినవాడు, సింహాన్ని ఎలుగుబట్టిని చీల్చి గడ్డం పట్టుకొని తీసి తిరిగేసినవాడు, దావీదు 75 కీర్తనలు పైగా రాసినవాడు, ఎవరికి ఎంతో నమ్మకస్తులైన వాడు. అలాంటి వాడు ఎవరి దగ్గరికి వచ్చినాడు? దారిలో పోయి పడిపోయి అమాలేకుల ద్వారా వాడబడి కాయలబడి వదిలేసిన అరణ్యంలో ఉన్న మా దగ్గరికి వచ్చినాడు. అందుకే వాడు అమాలేకుడు దావీదుతో మాట్లాడలేదు. పోతా 13 వచ్చి చదివారు కదా మీరు, చూడండి. మళ్ళా దావీదు చాలు. ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు నైవేద్యం పెట్టి అర్థమైనట్టు దావీదు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడాలి? కాయలా పడినోడు మాట్లాడాలి. నాకు సాయం చేయండి. అరణ్యంలో ఉన్నాడు తెలుపుకొని కేకలేదు. ఇంట్లో ఉన్నాడు, బయటంతా వరదలు విమోత్సవం వచ్చింటే వీడికి కేకలేస్తాడు. కానీ అక్కడి నుండి దావీదు అంటున్నాడు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చావు, నీ సంగతి ఏంటి, నీ విషయాలు ఏంటి? ఎవరు పలకరించాలా? ఈ కాయన పడ్డాడు పలకరించాలి. కానీ ఎవరు పలకరించినారు? దావీదు పలకరించినాడు. ఈ భౌతికమైన స్థితిలో దావీదు ఎలా వీడు పలకరించినాడు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చి మనం పలకరించు. నువ్వే దేశం పడవు, ఎక్కడి నుండి వచ్చావు, ఇక్కడ ఎందుకున్నావు? అప్పుడు మన పాపలో ఉన్నాం. నేను ఐగుప్తులో పుట్టాను, అమాలేకుడిని అయ్యాను, నా యజమానాన్ని వాడుకున్నాడు, నేను కాయలో పడ్డాను, నన్ను ఆయన విడిచిపోయాడు, నేను విడిచిపోతా అని చెప్పలేదు దావీదు. అలాగే దావీదుకి అమాలేకుడికి ఏం తేడా లేదు, దావీదుకి ఫిలిష్తీయులకి ఏం తేడా లేదు, దావీదుకి ఇతరులకి తేడా లేదు. వారిని తనతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అది యేసు ప్రభు శిలలో మన కొరికే చేసిన అతడు నన్ను నిమిషాలకు తోడుకొని. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మీరు 30వ అధ్యాయం 15వ వచనం. ఆ దండను కలుసుకున్నట్టుకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వారిని అడుగుగా, దావీదు వారిని అడగగా, దావీదే మాట్లాడుతుంది, దావీదే చదువు తీసుకున్నాడు. దావీదుకి ఎవరి అమాలేకుడు? ఫ్రెండా, కొడుకా, బంధువా, అల్లుడా? ఏక శత్రువు. వాడు ఇల్లు కాల్చిన దాంట్లో పాల్పొందినాడు, వాడు భార్య చేపట్టిన గుంపులో పాల్పొందినాడు, వాడు ఆస్తి దోచుకునే దాంట్లో పాల్పొందినాడు. అలాంటి వాడు కలిస్తే మనం ఏమంటాం?
ఆ పొలం పాడు చేసినట్టు ఇంకుడు ఉన్నాడు, బయట దాడి చేసినంటే ఈ కుక్కలో ఈడు ఉన్నాడు, బాగా దొరికినాడు, వదిలేస్తామా అని అనుకుంటున్నా. 400 మందికి ఒకటే దొరికితే ఏం చేస్తాం మన శత్రువులు? మనం 400 మంది ఉన్నాం. మనకు కీడు చేసినోడు, ఇల్లు కాల్చినోడు, భార్య పిల్లలు అందరిని తీసుకుని గుంపులో ఉన్నాడు ఒకటి దొరికినాడు. మనం ఏం చేస్తాం? క్షమించి పంపించేస్తామా? లేకపోతే మాట పడ్డారా నీకు మంచి భోజనం పెడతామంటామా? ఏం చేస్తారు? ఒకవేళ మనం బాగా చేయాలనుకుని మన పక్కన ఉంటారు కదా, ఇంకా 399 మంది వాడు ఉంటూ ఉంటారా? వాడు అవుతారా? కానీ ఇక్కడ దావీదు ఏం చేసేదంటే ఆయన నువ్వు మాతో పాటిస్తావు కనుక ప్రభు మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఇప్పుడు మహాసమాజంలోనే తోడుకొని వచ్చినాడు, అంటే సంఘంలోనే తోడుకొని వచ్చినాడు. నువ్వు మాతో పాటు వస్తావా? అతడు నన్ను విందుశాలకు తోడుకొని, విందుశాల ఒకటే ఉంటారా? ఒకటే ఉంటే విందుశాల అంటారా? అతన్ని ఎంతో మంది ఉంటేనే మనం విందుశాల అంటాం. కనుక ఆయన మహాదేవుడై ఉండి మహాదయాలతో చూపించి మహాసమాజంలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినారు. ఇది దేవుని యొక్క దయ, కృప, కనికరము, విశ్వాసత, మంచితనమే. మూడవది ఏం చేశాడు? కీర్తనలు 36 కీర్తనలో 36 Psalm 36 verse 6. 36 కీర్తన 6. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, ఈ న్యాయము మహాగణుడు యెహోవా నరులను జంతువులను రక్షించువాడు. నీ న్యాయ విధులు మహాగాధం. మనం ఆరాధించడానికి ఎంచుకున్న మాట ఏంటి? మహాదేవుడు. ఎందుకు ఆయన మహాదేవుడు అని చూసినాం. మొదటి నుంచి మహాదయాలతో చూపించి రక్షించాడు. రెండవది నుంచి మహాసమాజంలోని తోడుకోవచ్చు. మూడవది ఏంటి? మహా అగాధమైన వాక్యం. నీ న్యాయ విధులు అంటే కట్టడలు, హేతువులు, వాక్యము, ఉపదేశము, ధర్మశాస్త్రం, ఇవన్నీ పదాలు కీర్తనలో దేవుడు వాక్యం కొరకు పర్యాయ పదాలుగా వాడబడుతూ వచ్చినాయి. మరి ఏంటంట? మహా అగాధాలు అంట. మహా అగాధం అంటే అర్థం ఏంటి? అంటే కనపడదు, పోవటానికి చేత కాదు, అక్కడ నుండి మనం తెచ్చుకోలేదు, మనకి మించింది. అంటే నీ వాక్యము అంత గొప్పది. మహాగాధం ఎంత లోతుగా ఉందో అంత లోతైనది నీ వాక్యం. అందుకే మత్తయి 4:4 చెప్పండి, మనుషులు పెట్టడం మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును జీవించు. ఆయన మాటల్లో అంత శక్తి, ఆయన వాక్యంలో అంత శక్తి. యోహాను 1:1 చెప్పబడింది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను. కనుక ఆయన తన సమాజంలోని మనం తోడుకొని రావడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన సమాజంలో మనకి ఏమి ఇచ్చినాడంటే మహాగాధములతో పోల్చదగిన దేవుని వాక్యం ఇచ్చి మన సొంత భాషలు ఇచ్చినాడు. ఇది దేవతల భాషలు ఏం లేదు. కొంతమంది బయట పెంచుకొస్తులు వాళ్ళలో చెప్తుంటారు, ఆ భాషలో బయటకి లేదు. ఇచ్చినారా? భాషలు మాట్లాడాలా అంటారు కదా, మరి ఆ భాషలో బయటకి ఇచ్చినారా? ఏ భాషలు ఇచ్చినారు? సొంత భాషతో. మీరు తెలుగు వస్తే తెలుగు బైబిల్, తమిళ వస్తే తమిళ బైబిల్, కన్నడ వస్తే కన్నడ, మలయాళం వస్తే మలయాళం, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్. కానీ సొంత భాష ఇచ్చినాడు. కానీ అన్య భాషలో నాకు తెలిసి ఎక్కడ బైబిల్ లేదు. ఉందా? మరి అన్ని భాషలు అంత అవసరమైతే అన్ని భాషలో బైబిల్ ఇచ్చిండొచ్చు కదా. అబ్బా అంటారు కదా వాళ్ళు. ఆ భాషలో బైబిల్ ఇవ్వచ్చు కదా. మరి బైబిల్ ఇవ్వలేని భాష ఎలాగైంది? బైబిల్ అంతే కదా భాష. కానీ ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేసినాడంటే మన సొంత భాషలో మనం ఆయన గురించి తెలుసుకొని అర్థం చేసుకోవటానికి ఆయన మహాగాధులైన న్యాయముల వాక్యమును మనకు పంపించి, ఆ వాక్యమే యేసుక్రీస్తు. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. 4వది 136 4 వచ్చింది.
136 కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు ఆయన కూడా కాదు. ఒకే ఒక్కడు ఆయన కూడా కాదు. మామూలు చెప్తుంటారు కదా కొంతమంది, ఆయన కూడా మనకు దేవుడేనండి, యేసు ప్రభువును కూడా మేము నమ్ముతామండి, యేసు ప్రభువును కూడా ప్రార్థన చేస్తాం, కూడా కాదు, ఒకే ఒక్కడు. అందుకే బైబిల్లో రాయబడిన దేవుడు ఒక్కడే, దేవుడికి నల్లకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నాడు. ఆ ఒకే ఒక్క దేవుడు ఏం చేసినప్పుడు మహా ఆశ్చర్యకార్యం చేసి, ఆశ్చర్యకార్యాలు అంటేనే కష్ట కార్యములు మొదటిది, రెండవది ఆశ్చర్యకార్యములు, మూడవది మహా ఆశ్చర్యకార్యం. నా కార్యం సఫలం చేయి దేవుడు అని 138 కీర్తన 7-8 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు కార్యం సఫలం చేసి దేవుడు. మరి ఇప్పుడు ఆశ్చర్యకార్యం చేస్తే 65వ కీర్తన 66వ కీర్తన 5వ వచనంలో రాయబడింది, యెహోవా ఆశ్చర్యకార్యములు చూడరండి. మొదటి కార్యాలు, రెండవది ఆశ్చర్య కార్యాలు, మూడో దగ్గరికి వచ్చేటప్పటికి ఏం కనిపిస్తుంది? మహా ఆశ్చర్య కార్యాలు. ఏంటి ఇవన్నీ మనకు తెలియదు. ఏంటంటే 136 కీర్తనలో రాసినారు, దేవుడు ఇశ్రాయేలు గొర్రెపిల్ల రక్తం ద్వారా బయటికి తీసుకుని వచ్చినాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసాడు, 40 సంవత్సరాలు వారికి అవసరమైన పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఉన్నాడు, మన్నా కురిపించినాడు, బండలో నుండి నీళ్లు ప్రవహింపజేశాడు, ఆయన వాక్యం ఇచ్చినాడు, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేశాడు. 40 ఏళ్ళలో ఏ ఒక్కరికి అనారోగ్యం కలగలేదు, ఇబ్బంది కలగలేదు, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు, వారి కళ్ళు తేటగా కనిపిస్తున్నాయి, అందరికి స్పష్టంగా దారుణంగా కనిపిస్తుంది. కనుక దేవుడు ఒకరిని, ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని కాదు, అలాగా ఎంతమంది చేశాడు? 6 లక్షల కాల్బలం, అంటే దాదాపు 20 లక్షల మందిని దేవుడు 40 సంవత్సరాలు నడిపించిన. అందుకే నువ్వు మహా ఆశ్చర్యకార్యాలు చేశావు. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే పోరాటమైనా, అనారోగ్యమైన, కృంగుదలైనా, కరోనా అయినా, ఇబ్బందులైనా, రోగాలైనా, బీపీలైనా, షుగర్ అయినా, ఇంకా రకరకాల సమస్యలు అన్నీ ఉన్నా సరే ఆయన మనల్ని ఈ యాత్రలో నడిపిస్తున్నారు. అందుకే ఆశ్చర్యకార్యాలు మాత్రమే కాకుండా మహా ఆశ్చర్యకార్యం చేశారు. ఈ 11వ మాసం, ఈ సంవత్సరం ఆఖరి ప్రభుదినం, 5వ ప్రభుదినం అనుకుంటా. ఇక్కడ దాకా మనం చేరి వచ్చినాం. మనకింట ఆరోగ్యం కలిగిన వాళ్ళు, మనకింట బాగా స్టామినా ఉన్నవాళ్ళు, మనకింట బాగా శానిటైజర్ వాడేవాళ్ళు, మాస్కులు వాడేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బాగా జిమ్ చేసేవాళ్ళు, ఫుల్గా తిని బాగా ఇమ్యూనిటీ పెంచుకున్న వాళ్ళు కొంతమంది లేరు కదా. మనం అన్ని జాగ్రత్తగా ఉన్నామనే బతుకున్నామని కాదు, మనకింటే జాగ్రత్తగా ఉన్నవాళ్ళు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయనకింటే నీటిగా మనం ఉంటామా? ఆయనకింటే ఆరోగ్యంగా ఉంటామా? ఆయనకంటే మంచి కారులో తిరుగుతామా, ఇళ్లలో తిరుగుతామా? ఆయనకు కూడా వచ్చింది. మరి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత? కానీ దేవుడు మనల్ని కాపాడాడు, భద్రపరిచినాడు. ఇది ఆయన కృపే. అందుకే ఐగుప్తీయులకు వచ్చిన తెగలు ఏది మీకు రాని, నేను స్వస్థపరిచే యెహోవా నేనే. ఆయన మనల్ని భద్రపరిచి సహాయం చేస్తూ వచ్చినాడు. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 48:2. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. చాలు, ఎవరైనా ఇదే మనం చదివిన ఇందాక ఆ కీర్తనలో కూడా 3వ వచనం 2వ వరుసలో, అంటే 95వ కీర్తన 3వ వచనం 2వ వరుసలో చెప్పబడింది, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు, ఆయన పేరే రాజు, మహారాజు అని చెప్పబడింది, మహిమగల రాజు అని చెప్పబడింది, సియోను రాజు అని చెప్పబడింది, రాజులకు రాజు అని చెప్పబడింది. కనుక ఆయన మహారాజు.
దావీదు రాజు అయితే రాజులకు రాజు, దావీదు రాజు, యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన రాజ్యం తరతరములు ఉండేది. భూమి మీద ఉన్న రాజుల యొక్క రాజ్యము గతించుకోవచ్చు. ఈ లోకంలో అధికారంలో ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ మారవచ్చు. అమెరికాలో లేక 2 టర్మ్స్ 4 ఏళ్ళు 8 ఏళ్ళ తర్వాత ఇంక వాళ్ళు మళ్ళీ పొరపాటున రావాలన్నా కూడా రావడానికి వీల్లేదు. అది లోక రాజ్యం యొక్క వైభవం. అయితే ప్రభు యొక్క రాజ్యం శాశ్వతమైన రాజ్యం, 1000 ఏళ్ళ రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం, అంటే నిత్యం ఉండే రాజ్యములోనికి ఈ రాజు మనం రాజులైన యాజక సమూహముగా చేసిన ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం రాజులుగా పరిగణించబడడం మాత్రమే కాకుండా ఆయన రాజ్యములో ప్రకటన మొదటి అధ్యాయంలో చెప్పబడింది కదా, 6వ వచనంలో మనల్ని తాను ప్రేమించచ్చు రాజ్యముగాను ఆయన మనల్ని చేసినాడు కనుక నిశ్చలమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, పరలోక రాజ్యము, సదాకాలం ఉండే రాజ్యంలో మనం ప్రవేశించున్నాయి. మనలాంటి పాపలం ఏంటి, పడి చెడిపోయి దూరస్థులమై దేవునికి విరోధంగా జీవించిన మనమేంటి, నిత్యమైన దేవుని రాజ్యానికి వారసులమేంటి? ఇదేమన్నా మన జ్ఞానానికి ఆలోచనకు అందుతుందంటారా? అందరిది దేవుడు మన పక్షాన్ని చేసుకోవచ్చు. అందుకే రండి నమస్కారం చేసి సాగిల పడదు. బహుశా దావీదుకి ఇవన్నీ గుర్తొచ్చినాయేమో. ఏమని, నేనేంటి ఇంట్లో 8వ వాడిని, ఆఖరి వాడిని, గొర్రెలు కాసుకునేవాడిని, ఇక్కడ మేము ఊరు మాదిరి అన్ని ఊర్ల కంటే దూరంగా విసిరివేయబడినట్లు రోడ్డు దారి కూడా లేకుండా బెత్లెహేము అడవుల్లో యూదా అరణ్యంలో జీవిస్తున్న నేనేంటి, సమూయేలు వినిపించి నన్ను అభిషేకించడం ఏంటి, దేవుడు తీసుకొని వచ్చి రాజుగా నన్ను చేయడం ఏంటి, 40 ఏళ్ళు పరిపాలన చేయడానికి అవకాశం ఇవ్వడం ఏంటి, నా 75 కీర్తనలు రాయడం ఏంటి, ఇశ్రాయేలు మదర్గా ఇక్కడ కావడం ఏంటి, వీటన్నిటికి పైపెచ్చి దేవుడు నన్ను హృదయానుసారిగా పరిగణించడం ఏంటి, దావీదు కుమారుడు దేవుడు పిలువడానికి ఇష్టపడడం ఏంటి, దావీదు సింహాసనం అనడం ఏంటి, దావీదు యొక్క గోత్రం అనడం ఏంటి, దావీదు యొక్క వేరు చిగురు అనడం ఏంటి, యూదా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభు వారు కావడం ఏంటి, ఇవన్నీ మానవ ఊహకు జ్ఞానమునకు మించిన ఆశ్చర్యకాలు, అద్భుతం. అందుకే రాసేయడం రండి నమస్కారం చేసి సాగిలు పడదాము ఆయన మహాదేవుడు. ఎందుకు మహాదేవుడా? ఈ విషయాలు తెలిసిన మొదటి నుంచి మహాదయాళత్వము కలిగిన వాడు, రక్షించినాడు. రెండవది నుంచి మహా సమాజంలోనికి సంఘంలోనికి తోడుకుని వచ్చినాడు. మూడవది నుంచి మహా అగాధములు సమానమైన దేవుని వాక్యాన్ని మనకిచ్చినాడు. నాలుగవది నుంచి మహా ఆశ్చర్యకార్యం చేసాడు. ఐదవది ఆఖరి నుంచి మహారాజుగా దినాలు రాబోతున్నాడు. ఆయనతో పాటు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. కాగా మనం సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఈ భూమి మీద అయితే ఇవన్నీ రోగాలు, అనర్థాలు, కృంగుదల, వేదన, కన్నీరు, బాధ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక దినాన్ని వదిలేసిపోతాం. ప్రభుత్వం పాటు సదాకాలం ఉంటాం. ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేసే బృందంలో మనం కూడా చేరి ఆయన ఆరాధించబోతున్నాం. అంతవరకు ఈ భూమి మీద పావనడ మా రక్షణ కొరకే స్తోత్రములను ఆరాధించడం కొరకే ఏర్పాటు చేయబడిన రండి నమస్కారం చేసి సాగి. మనం ఆరాధనలో ప్రవేశించే మనకు ఒక కీర్తన పాడుకుందామండి.